శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మీకోసం పడి చచ్చిపోయి నువ్వు లేకపోతే నేను లేను, నువ్వంటే నాకు చాలా ఇష్టం అనే విధంగా ఒక పవర్‌ఫుల్ గల ఒక ఏంజెల్ నంబర్‌ని ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఏంజెల్ నంబర్ అనేది మీరు చేతి మీద రాసుకోవటం, లేకపోతే పుస్తకం మీద రాసుకోవటం, లేకపోతే ఈ యొక్క నంబర్‌ని మీ మనసులో తలుసుకొని జపం చేయడం కూడా ఏం లేదు. ఒక పేపర్ మీద మీ పేరు, ఈ యొక్క స్త్రీ పేరు రాసేసి మీరు దాని కింద ఆ యొక్క ఏంజెల్ నంబర్‌ను రాసి, దాన్ని మీరు నిద్రపోయే సమయాన మీ తల కింద పెట్టుకొని నిద్రపోయినట్లయితే, మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనో వాళ్ళ పేరు యొక్క ఏంజెల్ నంబర్‌లో రాశారో వాళ్ళు ఎవరైనా సరే మీకు దాసోహం అవ్వాల్సిందే. అటువంటి పవర్‌ఫుల్ గల ఒక లవ్ అండ్ రిలేషన్‌షిప్‌కి సంబంధించిన ఏంజెల్ నంబర్‌ని ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను. అయితే ఈ యొక్క ప్రయోగం అనేది మనం ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఈ యొక్క ఏంజెల్స్ నెంబర్స్ గానీ, స్విచ్ బోర్డ్స్ గానీ మీకు నేను చాలా వీడియోస్ మీకు తెలియజేశాను. ఇయన్నీ వచ్చేసి ఒక విశ్వానికి సంబంధించినవి మాట. ఒక విశ్వం అంటే విశ్వం అంటే ఏమి లేదు. ప్రకృతి. ప్రకృతి అంటే ఏందో ఆకాశం మాట. ఈ విశ్వంలో మనకి తెలియని శక్తి అనేది తిరుగుతూ ఉంది. కాబట్టి దాన్ని మనం ఏమనుకుంటున్నాం, ఆదిశక్తి అని మన హిందూ శాస్త్ర ప్రకారం మనం చెబుతున్నాం. ఇంగ్లీష్ వాళ్ళు దాన్ని విశ్వం అని అంటారన్నమాట. అంటే దాన్ని డార్క్ మ్యాటర్ అని వాళ్ళు దాన్ని నిర్ధారించారన్నమాట. అయితే ఇక్కడ మంత్రశాస్త్రంలో ఎన్ని రకాలైతే తంత్ర మంత్ర యంత్రాలైతే ఉన్నాయో, యూనివర్స్‌లో కూడా అటువంటి మంత్ర తంత్ర యంత్రాలనేవి ఉన్నాయన్నమాట. కాకపోతే ఇక్కడ మనం ఏం చేస్తామంటే మంత్రశాస్త్రం ప్రకారం వచ్చేసరికనే మన పూజలు పునస్కారాలని చెప్పేసి అయ్యి తీసుకొచ్చి పెట్టి ఒక భయంకరమైన పూజల్లాగా ఉంటాయన్నమాట. యూనివర్స్‌లో అసమంటిది ఏముండదు. మీరు తింటా, తిరుగుతా ఎట్లా ఉన్నా సరే మనం ఆ ప్రయోగం చేసుకోవడం వల్ల 100కి 100% రిజల్ట్ పొందుతారు. అటువంటి పవర్‌ఫుల్ గల ఈ రోజున మీకు నేను ఒక ఏంజెల్స్ నంబర్స్ అనేది మీకు తెలియజేస్తానన్నమాట. అయితే ఇక్కడ వచ్చేసి మీరు ఏం చేయాలంటే, వాళ్ళు మీకు తెలిసిన వ్యక్తులై ఉండాలి. మీకు పరిచయమైన వ్యక్తులై ఉండాలి. ఒకవేళ మీకు 2, 3 సంవత్సరాల క్రితం కాదు, 10 సంవత్సరాల క్రితం అయినా అసలు పలానా వ్యక్తి అంటే నాకు తెలుసు, అతను నాకు పరిచయం ఉంది అని స్త్రీ గాని, పురుషుడు గాని అనుకునే విధంగా ఉండాలన్నమాట. ఆ విధంగా ఉంటేనే ఈ యొక్క రిజల్ట్ అనేది పనిచేస్తుంది. అంతేగాని మీరెవరో తెలీదు, ఆ స్త్రీ ఎవరో తెలీదు. మీరు స్త్రీ పేరు రాయటం వలన మీకు రిజల్ట్ అనేది రాదు. ఒకవేళ తెలిసి ఉంటే మీకు నంబర్ 1 రిజల్ట్ అనేది వచ్చిద్దన్నమాట. అయితే మనం ఏం చేయాలి అని అనుకుంటే, ఈ యొక్క ప్రయోగం వచ్చేసి మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చును. దీనికి ఆ రోజు, ఈ రోజు అని ఏం లేదన్నమాట. అయితే మీరు ఒక వైట్ పేపర్ అనేది తీసుకోండి. వైట్ పేపర్, రెడ్ పెన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ముందుగా మీరు రెడ్ పెన్ అనేది ఒకటి కంపల్సరీ ఉండాలి. రెడ్ పెన్ తోటి ఈ యొక్క ప్రయోగం అనేది ఉండిద్దన్నమాట. వైట్ పేపర్ అనేది ఈ విధంగా ప్లెయిన్‌గా ఉండాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు వచ్చేసి మీ పేరు రాయండి. ఇక్కడొచ్చేసి మీ పేరు ఎవరైతే దీన్ని తయారు చేస్తున్నారో వాళ్ళ పేరు అనేది ఈ విధంగా రాయండి. రాసిన తర్వాత మీరేం చేస్తారంటే దీనికి రౌండ్ సర్కిల్‌లో ఈ విధంగా గీస్తున్నాను. మీరు చక్కగా నీట్‌గా ఈ విధంగా గీసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో చూసారా? వాళ్ళు స్త్రీలు గాని, పురుషులు గాని, మీ భార్య గాని, భర్త గాని, లేకపోతే మీ నుండి కోపతాపాలతో విడిపోయి ఉన్న వాళ్ళు గాని, లేకపోతే స్త్రీ పేరు రాయాలి. ఇక్కడొచ్చేసి స్త్రీ పేరు అనేది రాయండన్నమాట. రాసి దీనికి కూడా ఇదే సర్కిల్‌లో రౌండ్‌గా ఈ విధంగా గీయాలి. ఇది ఇట్లా గీసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మీరు ఇక్కడ నుంచి మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఇక్కడి నుంచి ఈ విధంగా రౌండ్ సర్కిల్‌లో దాని రౌండ్ ఈ విధంగా గీయండి. ఒకటి మళ్ళీ ఇక్కడి నుంచి నేను ఏ విధంగా చేస్తానో సేమ్ అదే విధంగా చేయండి. ఇవి ఒక యూనివర్స్‌కి సంబంధించిన తంత్రాలన్నమాట. మన హిందూ శాస్త్ర ప్రకారం చిన్న చిన్న తంత్రాలు చేస్తాం. అటువంటి యూనివర్స్‌కి సంబంధించిన ఒక తంత్రం అన్నమాట. ఈ విధంగా చేయండి. చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకో రౌండ్ మొత్తం మనకి 3 రౌండ్స్ వస్తాయన్నమాట. నేను మీకు గీయటం కోసం గీస్తాను. మీరు చక్కగా నీట్‌గా గీసుకోండి. ఒక గాజు తీసుకోండి. ఒక గాజు ఏదో లేకపోతే ఈ విధంగా మధ్యలో స్త్రీ పేరు రాశారు. ఇటు పక్క మీ పేరు రాశారు. ఇప్పుడు వచ్చేసి దీనిపైన 3 సర్కిల్‌లో గీశారు. గీసిన తర్వాత ఇప్పుడు దీని కింద మనం ఒక ఏంజెల్ నెంబర్ అనేది రాయబోతున్నాం అన్నమాట. అది వచ్చేసి ఇక్కడ దీని కింద మళ్ళీ ఏం చేస్తారు, ఇక్కడ లవ్ అని రాసేసి ఇక్కడ వచ్చేసి 3 3 3 మళ్ళీ లవ్ అని ఈ విధంగా రాయండి. ఇక్కడ నేను ఏ విధంగా అయితే రాశానో మీరు సేమ్ అదే విధంగా రాయండి. ఒకవేళ మీకు చూసుకోండి
ఏం చేస్తారు ఇప్పుడు దీన్ని మీరేం చేయాలంటే దీన్ని ఏం చేస్తారు మీరు ఇంతవరకు చిన్నగా దీన్ని ఇంతవరకు కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఒకవేళ ఇది ఎవరికి కనపడకూడదు అనుకుంటే దీన్ని ఏం చేస్తారంటే దీన్ని ఫోల్డ్ చేసేయండి. దీని విధంగా ఫోల్డ్ చేసేసి ఇంత కట్ చేసుకుంటే ఫోల్డ్ చేసేసి మీరు నిద్రపోయే సమయాన మీ తల కింద పెట్టుకొని నిద్రపోవాలి. ఆ విధంగా చేయాలి. లేదు ఒకవేళ మేము ఫోల్డ్ చేయలేమండి, మాకు ఎటువంటి ఇబ్బంది లేదనుకుంటే దీన్ని ఇదే ఇట్లా పెట్టేసేయండి లోన. దేని కింద పెట్టాలి? దుప్పటి కింద దీన్ని కుదిరితే మీరు దుప్పటి కింద పెట్టుకొని నిద్రపోండి. లేదనుకుంటే మీ దిండు కవర్ ఉండేసి ఆ కవర్లో పెట్టేసి నిద్రపోండి. లేదు అనుకున్నారు మీ బెడ్ కింద ఎట్లా మీకు అనుకూలంగా ఉంటే అట్లా చేయండి అన్నమాట. ఆ విధంగా చేయాలి. ఈ విధంగా మీరు ఎన్ని రోజులు చేయాలి అని అడిగితే ఈ విధంగా మీరు వచ్చేసి 21 రోజులు కంటిన్యూగా దీన్ని మీరు ఫోల్డ్ చేసేసి మీ తల కింద పెట్టుకొని నిద్రపోవాలి. మీరు ఇంక చేయవలసింది ఏం లేదు. ఎవరైతే ఈ యొక్క ప్రయోగం చేస్తారో ఆ స్త్రీ ఎవరైనా సరే మీకోసం పరిగెత్తుకుంటూ రావడం, మీరు లేకపోతే మీ ప్రేమ కోసం పరితపించిపోవాలి. మీకోసం అది ఎట్లా ఉండిద్దంటే చూస్తే మీరే భయపడతారన్నమాట. ఏంది ఇంత ఎఫెక్ట్ ఉండిద్దా ఈ నెంబర్లో, ఈ ప్రయోగంలోని. అటువంటి పవర్ఫుల్గా ఒక ఏంజెల్ నెంబర్ అన్నమాట ఇది. 33 నెంబర్ రాసేసి ముందర వెనక లవ్ పెట్టేసి మీరు నేను చెప్పిన ప్రకారం చేయండి. 21 రోజులు కంటిన్యూగా చేయండి. మీరు ఏం చేయవలసిన అవసరం లేదన్నమాట. మీ యొక్క రాజు మీరు సాయంత్రం పూట నిద్రపోయే సమయం ముందు మీరు దాన్ని మీ దిండి కింద కానీ ఇప్పుడు కింద పెట్టుకొని నిద్రపోతే మనం ఉదయాన్నే నిద్ర లేస్తారు. ఆ పేపర్ తీసేసి దాన్ని మీరు ఎక్కడ భద్రపరుచుకోండి. పర్సులో కానీ ఎక్కడ భద్రపెట్టుకొని సాయంకాలం పూట మీరు నిద్రపోయే ముందు మళ్ళీ ఈ యొక్క పేపర్ మీ తల కింద పెట్టుకుని ఈ విధంగా కంటిన్యూగా 21 రోజులు చేయండి. ఈ విధంగా చేసినట్లయితే మీరు ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు ఈ స్త్రీల విషయంలో ఎవరైనా సరే మీకు వశమవుతారు, మీకు దగ్గర అవుతారు. వాళ్ళు మీరు చెప్పిన మాటకి వాళ్ళు కాదనకుండా వాళ్ళు మీకు తల వంచడం అనేది జరిగింది. అటువంటి పవర్ఫుల్గా ఒక ఏంజెల్ నెంబర్ ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. అయితే ఎవరు చేసినా సరే మంచిని ఉద్దేశించి చేయండి, చెడుని ఉద్దేశించి ఎవరు కూడా చేయవద్దు.